శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం అక్టోబర్ నెల మాసఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తులారాశి అనగానే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో రవిబుధ కేతువులు, తులలో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా ఈ మాసం రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క స్థాన మార్పు అనేటువంటిది కూడా జరుగుతోంది. ఈ మాసం ద్వితీయార్థంలో దాదాపుగా రవి కుజులు నీచ పట్టడం అనేటువంటిది కూడా ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే ఈ మాసం అధిక భాగం తులారాశి వాళ్ళకి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కానీ ద్వితీయార్థంలో రవికుజుల యొక్క నీచ స్థితి వల్ల కొన్ని రంగాల వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కొంతమందికి కొన్ని అనూహ్యమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎవరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అందరూ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏ సమస్య ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ మాసంలో తులారాశి వాళ్ళు గతంలో ఎదుటి వాళ్ళ చేతిలో మీరు మోసపోయినప్పుడు జరిగినటువంటి సంఘటనలు కొన్ని సందర్భాల్లో గుర్తొచ్చి ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతుంటారు. ఇటువంటి సందర్భాలు కలిగినప్పుడు, ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అవతల వాళ్ళ చేతిలో మోసపోయినట్లు కనుక అనిపించేటట్లయితే దాదాపుగా నిరాశ నిస్పృహలు విపరీతంగా పెరిగిపోతాయి. వీటి నుంచి ప్రయత్నపూర్వకంగా ఈ మాసం మీరు బయటికి రావాలి. గతంలో జరిగిపోయినటువంటి దాన్ని ఎవరో వెనక్కి తీసుకురాలేరు. ఈ మాసం తులారాశి వాళ్ళకి చాలా బాగుంది కనుక ఈ రాహుగ్రహ సంచారం కానీ శనిగ్రహ సంచారం కానీ చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మరి ముఖ్యంగా సంతానపరమైనటువంటి అంశాల్లో శనిగ్రహ ప్రభావ రీత్యా సంతాన పురోగతి బాగుంటుంది. ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు. అలాగే జ్యేష్ఠ సంతానం యొక్క పురోభివృద్ధిని చూసి చాలా సంతోషపడటం జరుగుతుంది. ఇకపోతే మనసుకు నచ్చినప్పుడు ఒక రకంగా, నచ్చకపోతే మరొక రకంగా ప్రవర్తించేటువంటి ధోరణి ఈ మాసంలో మీకు ప్రబలుతుంది. ఒక్కొక్కసారి మనసుకు నచ్చనప్పుడు ఎంత దగ్గర బంధువులైనా, కుటుంబ సభ్యులైనా, మిత్రులైనా, భార్యాబిడ్డలైనా ఎవరినైనా సరే తక్షణం విడిచిపెట్టడానికి కూడా ఏమాత్రం ఆలోచించకుండా మీరు ఉంటారు. తద్వారా కొంత బాంధవ్యాల విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జిహోకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు కనుక ఎవరి ఆలోచన వాళ్ళదే. అందరి ఆలోచనల్ని గౌరవిస్తూ కనుక సాగిపోయేటట్లయితే అధిక భాగం తులారాశి వారికి ఈ మాసం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి కనుక అందరి సహకారంతో చక్కగా మీరు అనుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న తప్పులను కూడా పెద్దవిగా చేసి చూడకండి. సహజం, తప్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. చిన్న తప్పులకు కూడా పెద్దగా శిక్షించడం లేదా అరవటం, భార్యాబిడ్డల మీద కోప్పట్టడం ఇలాంటివి చేసేటట్లయితే అంతర్గత భేదాభిప్రాయాలు, విభేదాలు ఏర్పడతాయి. అవి మీకు కీలకమైనటువంటి సమయాల్లో మిమ్మల్ని తప్పనిసరిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కూడా గోచరిస్తాయి. కనుక ఈ విషయంలో తులారాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ మాసం రాహుగ్రహ ప్రభావం రీత్యా అసంకల్పితంగా, అయాచితంగా కొంత ధనప్రాప్తి కలుగుతుంది. ధనప్రాప్తి కలగటం అంటే ఎవరో వచ్చి మనకు డబ్బులు ఇస్తారని కాదు. ఇక్కడ రాహుగ్రహ సంచార రీత్యా మీరు ఊహించనటువంటి డబ్బు వస్తుంది. రాహుగ్రహం యొక్క కారకత్వమే మాయా కారకత్వం. అంటే అక్కడ లాజిక్ లేకుండా జరిగిపోతూ ఉంటాయి కొన్ని. అలాగే ఈ రాహుగ్రహ కారకత్వ పరిస్థితి గ్రహచార రీత్యా మీకు రాదు అనుకున్నటువంటి డబ్బు తిరిగి చేతికి వస్తుంది. గతంలో మీరు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చుంటే వాళ్ళు మీకు ఈ మాసంలో ఇచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ మాసంలో గ్రహగతులు తులారాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ నిర్ణయించేటువంటి శక్తి మనసుకి తగ్గుతుంది. కనుక ప్రతి విషయంలో, వ్యవహారంలో 1-2 సార్లు ఆలోచించడం జరుగుతుంది. కానీ ఆలోచించవలసిన అవసరం ఏమాత్రం లేదు. గ్రహ సంచారం మీకు అత్యంత అనుకూలంగా ఉంది కనుక మీరు ప్రతి పనిలోనూ, మీరు ఏదన్నా కొత్త ప్రాజెక్ట్ చేపట్టాలన్నా, కొత్త నిర్ణయం తీసుకోవాలన్నా మీరు సునాయాసంగా తీసుకోవచ్చు. ఖచ్చితంగా దాన్ని
ఇంప్లిమెంట్ చేయవచ్చు. అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలుపరచవచ్చు. అయితే మీరు చేయవలసిన పనల్లా మనసుకి నిర్ణయించుకోగలిగిన శక్తిని పెంపొందింపజేసుకోవాలి. దీనికోసం యోగా, మెడిటేషన్, ధ్యానం వంటివి ప్రాక్టీస్ చేసేటట్లయితే మీ మనసుకు నిర్ణయించుకునేటువంటి శక్తి పెరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యోగా ఎందుకు చేయాలని మీకు తులారాశి వాళ్ళకి ఈ మాసం తెలియజేస్తున్నామని అంటే, పెద్ద పెద్ద పనులు ప్రారంభించి చివరిలో అవి చక్కగా సక్సెస్ అయ్యే వేళకి మీరు విత్డ్రా అవ్వడం జరుగుతుంది, అంటే వెనక్కి వచ్చేయడం జరుగుతుంది. తద్వారా మీకు రావాల్సినటువంటి లాభాలని ఎవరో వచ్చి తన్నుకుపోవడం జరుగుతుంది. ఈ ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా మీరు దృఢమైనటువంటి సంకల్పాన్ని పెంపొందింప చేసుకోవాలి. గ్రహగతులు అయితే అనుకూలంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా సంఘంలో పలుకుబడి, పరపతి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్నేహం, సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. సమాజంలో జరిగేటువంటి అన్యాయాలని, అక్రమాలని చక్కగా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఇక మీరు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా ఈ మాసం మీకు అత్యంత అనుకూలమైనటువంటి మాసం అని చెప్పవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. మీ కుటుంబంలో పిల్లలకి కానీ, మీ దగ్గర వాళ్ళకి కానీ, బంధుమిత్రులకు కానీ వివాహాలు జరిగేటువంటి సూచన, వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మరిన్ని శుభ ఫలితాల కోసం రవికుజులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. రవిగ్రహ అనుగ్రహం కోసం చేయవలసినటువంటి పరిహారాలు ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మ జాతకరీత్యా రవిగ్రహం మీకు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు గనుక మీరు చేయవలసినటువంటి పరిహారాల్లో మొట్టమొదటగా రవిగ్రహానికి జపం చేయించి గోధుమలు దానం ఇచ్చేటట్లయితే తప్పనిసరిగా తగిన శాంతి జరుగుతుంది. ఇది మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో మాత్రమే చేయాలి, ఇంట్లో చేయడానికి పనికిరాదు. అయితే మీరు మీ ఇంట్లో మీకు స్వంతగా చేసుకోదగినటువంటి పరిహారాల గురించి కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఆదివారం నాడు గోసేవ చేయండి, గోవులకు తగినటువంటి ఆహారాన్ని అందించండి. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే గోధుమలు, బెల్లం, రాగి వస్తువుల్ని దానంగా ఇవ్వండి. ఈ దానం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఒక బ్రాహ్మణులకే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికి అవసరత ఉంటే వాళ్ళకి ఇచ్చినా కూడా మంచి ఫలితాలు అనేటువంటివి తప్పనిసరిగా వస్తాయి. అలాగే మరొక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటంటే రాగి నాణ్యాన్ని పారేటువంటి నదిలో వేసేటట్లయితే సూర్యగ్రహ శాంతి జరుగుతుంది. సూర్యుడిచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తగ్గుతాయి, అనుకూల ఫలితాలు పెరగడం జరుగుతుంది. మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కుజగ్రహం కోసం, అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం, కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింపజేసుకుని, అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి. పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. అలాగే మరొక చిన్న పరిహారం గురించి ఇప్పుడు గమనిద్దాం. అదేమిటంటే మీ దగ్గర ఎప్పుడు కూడా ఒక చతురస్రాకారపు ఒక వెండి డాలర్ని ఉంచుకోండి, లేదా దాన్ని మెడలో ధరించినా పర్వాలేదు, లేదా మీ బిలాంగింగ్స్లో పర్సులో ఉంచుకున్నా పర్వాలేదు. ఇలా చేసేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని సూచనలు పాటించి అన్ని వివరాలని కాస్త పరిశీలించి తులారాశి వాళ్ళందరూ కూడా చక్కగా తగిన పరిహారాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.